బీజాపూర్ జిల్లా అంటే ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో జనవరి 17న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అంటే వేరు వేరు ఎన్‌కౌంటర్‌లో ఒక చోట నలుగురు, ఒక చోట ఇద్దరు చనిపోయారు. ఇందులో దిలీప్ బేడ్జా ఆయన తాడిమల్ గ్రామానికి చెందిన వ్యక్తి దిలీప్ బేడ్జా కూడా చనిపోయాడు. దిలీప్ బేడ్జా బీజాపూర్ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా నేషనల్ పార్క్ ప్రాంతానికి సంబంధించిన డివిజన్ కమిటీ సభ్యుడని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. పోలీసులు కూడా తెలియజేశారు. దిలీప్ బేడ్జా లొంగిపోవాలని అనుకున్నట్టుగా, లొంగిపోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా ఆయన కొడుకు రాకేష్ చెప్తున్నాడు. రాకేష్ ఛత్తీస్గఢ్‌లోని బిలాస్పూర్‌లో బీఎస్సీ చదువుతున్నాడు. సో, దిలీప్ బేడ్జా దాదాపు 20 ఏళ్ల కిందటే పార్టీలోకి వెళ్ళాడు. అంటే అరౌండ్ 2005లో పార్టీలోకి పోయాడు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటితో సంబంధాలు లేవు. ఆయనకు భార్య, అట్లాగే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఒక కూతురు పెళ్ళి కూడా అయింది. కొడుకేమో చదువుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటే దిలీప్ బేడ్జా మావోయిస్టు పార్టీలో చేరే సమయానికి చాలా చిన్నపిల్లలు వీళ్ళంతా ముగ్గురు కూడా. అయితే ఇప్పుడు ఇతను దిలీప్ బేడ్జా కొడుకు రాకేష్ ఎన్‌కౌంటర్ తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు. అతను చెప్పిన విషయాలు ఏంటంటే, తన తండ్రి కూడా ఇప్పుడు ఎంతోమంది ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులంతా లొంగిపోతున్న కథనాలను నేను టీవీలో చూశాను, రేడియోలో విన్నాను. సో, నా తండ్రి కూడా మా నాన్న కూడా లొంగిపోతాడని అనుకున్నాను. ఆ మేరకు నేను కూడా కొన్ని ప్రయత్నాలు చేశాను. ఉత్తరాలు రాశాను, ఉత్తరాలు పంపించాను. అట్లాగే కొంతమంది పార్టీ నాయకులకు కూడా ఉత్తరాలు ఇచ్చి వాటిని తన తండ్రికి అందజేసి చేయాలని కూడా కోరాను. నేనే స్వయంగా దాదాపు ఒక వారం రోజుల పాటు ఎక్కడైతే తన తండ్రి ఉన్నాడని కొద్దిగా సమాచారం ఉంటే అటువంటి చోట దాదాపు వారం రోజుల పాటు నేను తిరిగాను. కానీ నాకు మా నాన్న ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత ఈ సంఘటన జనవరి 17న ఎన్‌కౌంటర్ వార్త వచ్చింది. ఎన్‌కౌంటర్‌లో మా నాన్న కూడా చనిపోయాడు. అయితే నేను అంటే మేము కనుక ఆ సమయంలో మేము చిన్న పిల్లలం కాబట్టి మేమేమి చెప్పలేకపోయాము. లేకపోతే మాకేం తెలియదు మా నాన్న ఎక్కడికి పోయాడో తెలియదు. ఆ తర్వాత మేము పెరుగుతున్న తర్వాత మాకు తెలిసింది మా నాన్న నక్సలైట్స్‌లో చేరిపోయాడని అని చెప్పాడు. తర్వాత అతను ఇంకేం చెప్పాడంటే రాకేష్ దిలీప్ బేడ్జా కొడుకు రాకేష్ బేడ్జా అతను ఏం చెప్తున్నాడంటే, మా నాన్న పాపారావు టీంలో పనిచేస్తున్నట్టుగా మాత్రం నాకు తెలుసు. అయితే పాపారావు మరికొంతమంది ఎవరైతే ఆ టీంలో ఉన్నారో వాళ్ళు ఆ టీంలోనే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా లొంగిపోవాలనుకున్నా, అటువంటి ఆలోచన చేసినా, అటువంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళను ఏదో రకంగా నచ్చజెప్పి, లేకుంటే ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి పార్టీలోనే కొనసాగే విధంగా, ఈ సాయుధ పోరాటంలోనే కొనసాగే విధంగా వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా తనకు తెలిసినట్లుగా అతను చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? పాపారావు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఎవరైతే పార్టీలో ఇంకా ఆయుధాలతో దళాలుగా కానీ లేకపోతే ఇతరత్ర బెటాలియన్స్ లాగా అయితే ఇప్పుడు రూపం లేదు ఆ పార్టీలో. బెటాలియన్స్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్స్, ప్లాటూన్స్, కంపెనీలు ఇవేవి ఇప్పుడేం లేవు. దాదాపుగా అవన్నీ నిర్వీర్యమైపోయాయి, పూర్తిగా బలహీనపడిపోయాయి. ఇదొక యాంగిల్. అయితే ఇప్పుడు ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో ఇందులో ఈ నేషనల్ పార్క్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది సమీపంలోని నేషనల్ పార్క్ సమీపంలో దట్టమైన అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు, సాయుధ భద్రతా బలగాలు చెప్తున్నాయి. అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇప్పుడు ఇతను దిలీప్ బేడ్జాకు సంబంధించిన జాయినింగ్ అంటే అతను ఎట్లా చేరాడని మీడియా వాళ్ళు అడిగితే అతను ఇప్పుడు ఒక విషయం చెప్పాడు. 2005-6 ప్రాంతాల్లో సల్వాజుడం అని అప్పుడు మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో సల్వాజుడం పెద్ద ఎత్తున మహిళలపై అత్యాచారాలు కానీ, లేకపోతే ఇళ్ళు తగలబెట్టడం కానీ, లేకపోతే ప్రజలపైన పెద్ద ఎత్తున హింసకు పాల్పడడం కానీ ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. చాలామంది ఆ సంఘటనలో మరణించారు, లేకపోతే తీవ్రంగా గాయపడ్డారు. అటువంటి సందర్భంలో మేము కూడా అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో
మేము మా తల్లిదండ్రులతో మేము అడవుల్లోకి వెళ్ళి వారం 10 రోజుల పాటు మేము తలదాచుకోవాల్సి వచ్చింది అని కూడా అతను చెప్పాడు. అంటే ఇక్కడ నేను ఎక్కడ రిలేట్ చేస్తున్నానంటే ఇష్యూని, దిలీప్ బేర్జా అనే ఒక ఆదివాసి అతను మావోయిస్టు పార్టీలో చేరడం వెనుక ఈ సల్వాజూడం లాంటి ఏదైతే గవర్నమెంట్ స్పాన్సర్డ్ కిరాయి సైన్యం ఆకృత్యాలు ఉన్నాయో వాటి వల్ల ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో అంటే మావోయిస్టు పార్టీ ఇక సాయుధ పోరాటం కొనసాగించలేని ఒక ఒక పరిస్థితులు ఏవైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయో ఈ పరిస్థితులు లొంగిపోవాలని అతను ఆలోచన చేసినట్లుగా చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమని మనకు తెలియదు. ఎవరు? దిలీప్ బేర్జా. అతని కొడుకు రాకేష్ బేర్జా కథనమే నేను చెప్తున్నాను. అతను ఏం చెప్తున్నాడంటే ఆ సమయంలో సల్వాజూడం ఏది దుర్మార్గాల కారణంగా జులుం కారణంగా మేము అడవులు పట్టుకొని పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము మావోయిస్టు పార్టీ పట్ల చాలామంది ఆకర్షితులయ్యారు. అందులో బహుశా మా నాన్న కూడా ఉండొచ్చు. అందువల్ల మా నాన్న కూడా అటు వాళ్ళతో పాటుగా ఆయుధం పట్టుకొని వెళ్ళిపోయాడని అతను చెప్తున్నాడు. ఇప్పుడు తీరా పరిస్థితి ఏంటంటే అతను లొంగిపోవాలని అనుకున్న లొంగిపోలేని ఒక అంటే ఒక కమ్యూనికేషన్ అనే ఒక నెట్వర్క్ లేని పరిస్థితులు, అతను ఎవరి ద్వారా చేరాలి లొంగిపోవాలనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ రావడం ఈ విషయాలను కూడా రాకేష్ బేర్జా మాట్లాడాడు. ఎందుకంటే తాను ఆల్రెడీ కొంతమంది మీడియా మిత్రుల సహకారం తీసుకొని కూడా వాళ్ళతో కూడా ఉత్తరం రాసి పంపించాను. అది ఎక్కడికి చేరిందో లేదో నాకు తెలియదు. అట్లాగే పార్టీ నాయకులకు ఇచ్చిన ఉత్తరాలు కూడా మా నాన్నకు చేరాయి లేదో కూడా నాకు తెలియదు. కనుక ఆయన బతికి ఉంటాడని మేము ఇంతకాలం అనుకున్నాము. హఠాత్తుగా ఈ సంఘటన జరిగింది. లొంగిపోవడానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడని ఒక ఇన్ఫర్మేషన్ తమకు వచ్చిందని, కానీ ఈలోగానే ఈ సంఘటన జరిగిపోయిందని అతను పాపం ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ ఈ సంఘటనను మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే దిలీప్ బేర్జా అనే వ్యక్తే కాదు, ఈవెన్ హిడ్మా కావచ్చు, బార్సే దేవ కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో బస్తర్ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా సల్వాజూడం బారిన పడ్డవాళ్లే. సల్వాజూడం పేరిట అప్పట్లో ఏదైతే నేను చెప్పాను కదా గవర్నమెంట్ స్పాన్సర్డ్ కిరాయి సైన్యం, అది కూడా వెపన్స్తో పాటుగా వాళ్ళు సంచరించేవాళ్ళు. వాళ్ళ జులుం కానీ, వాళ్ళ దౌర్జన్యాలు కానీ, లేకపోతే వాళ్ళ ఆకృత్యాలు కానీ, వాళ్ళ హింస కానీ, దానివల్ల తప్పని పరిస్థితుల్లో ఆయుధాలు పట్టి నక్సలెట్లో చేరిపోవడం ఒక్కటే బెటర్ అని అనుకొని నక్సలెట్లకు చేరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో బార్సేదేవ, హిడ్మా, లేకపోతే దిలీప్ బేర్జా వీళ్ళంతా ఉన్నారు. అందువల్ల ఆదివాసులు ఎందుకు నక్సలెట్లో చేరారు అండ్ వాళ్ళు ఏది చూసి ఆకర్షించిపోయారు అనే దానికి సంబంధించి మనకు క్లియర్ కట్గా కొన్ని ప్రాంతాలు, పర్టికులర్గా బస్తర్ ఏరియాలో, ముఖ్యంగా దక్షిణ బస్తర్ లాంటి ప్రాంతాల్లో ఇటువంటి వాళ్ళ కథనాలు నిజానికి వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవి చూస్తే నిజంగా కూడా చాలామందికి ఆవేదన కలిగిస్తాయి. థ్యాంక్ యూ.